చూడండి, లోకమంతా ఒకవైపు, కానీ నోహు ఒక్కడు ఒకవైపు. నోహు అంటే అర్థము నెమ్మది. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన దేవునితో నడిచెను. ఎలా నడుస్తాడు దేవునితో? దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడమే దేవునితో నడవడం. దేవుడు నీకు చెప్పినట్టుగా నువ్వు చేయడమే, దాని ప్రకారంగా ప్రవర్తించడమే, దాని ప్రకారంగా జీవించడమే దేవునితో నువ్వు నడవడం. మరి ఆ టైంలో ఎంతోమంది బలశూరులు ఉన్నారు, నెఫిలీం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. లోకంలో పేరు పొందినటువంటి యోధులు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఈయన ఎవరంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. లోకంలో ఆయన ఫేమస్ పర్సన్ కాదు, ఎవరు చేయనటువంటి పని ఆయన చేస్తున్నాడు, ఎవరు నమ్మనటువంటి మాట ఆయన నమ్ముతున్నాడు. కానీ ఆయన చేస్తున్నది ఏంటంటే దేవుని దృష్టిలో సరైన. అందుకని దేవుని మాట ఆయన విన్నాడు. లోకమంతా నశించినా ఆయన మాత్రం నశించకుండా ఉన్నాడు, ఆయన కుటుంబం నశించకుండా ఉంది. హల్లెలూయా.